ఎక్కి అని అన్నావు. నువ్వు ఎక్కి అని అంటేనే నేను ఎక్కించాను స్టెప్స్. నువ్వు ఎక్కిన తర్వాత ఏమన్నావు? లేదు లేదు షరీ లేదు షరీ లేదు అని అన్నావు. ముందే నాకు చెప్తే నేను షరీ చేసుకుని కదా ఎక్కుతాను. నువ్వు ఎక్కి ఎక్కి అని అన్నా అంటే అప్పుడు ఏమనుకుంటాను? ఓకే సరిపోయింది అని అనుకుంటాను కదా నేను. అందుకని నీ వల్ల నాకు పోయింది కెప్టెన్సీ పోయిందా మీ వల్ల? ఆ కెప్టెన్సీ టాస్క్ అయిపోయాక కూడా బెడ్రూమ్ కి వచ్చి నేను మీకు క్లారిటీ ఇస్తే అయ్యో నాకు అర్థమైంది నాకు క్లియర్ కట్ గా నాకు అర్థమవుతుంది. ఏంటి తెలుసా, మీరు వేరే వాళ్ళని నామినేట్ చేస్తే వాళ్ళకి సమాధానం ఇవ్వక అర్పుల్కి భయపడి మీరు ఎవరైతే మీ దగ్గర కూల్ గా డీల్ చేస్తారో వాళ్ళతో డీల్ అయిపోయి వెళ్ళిపోదాం. అలా అయితే కెప్టెన్సీ గురించి మీరు మాట్లాడడానికి వస్తున్నారే. థ్రెడ్ గేమ్ లో కూడా నేను మీరు అంత అలసిపోతున్నా కూడా నేను మీకు సారీ చెప్పుకుంటూ నేను మీకు సపోర్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు సిల్లీగా ఎప్పుడు మాట్లాడారు? అప్పుడు మాట్లాడారు. ఊరినప్పుడు మాట్లాడారు. కెప్టెన్సీ టాస్క్ అయిపోయాక మీరు రూమ్ కి వచ్చేసి ఎందుకు మాట్లాడారు? నేను డిన్నర్ అయిపోయింది అందరూ రండి అని చెప్పి నేను మాట్లాడడానికి రాలేదు. నీతో మాట్లాడడానికి రాలేదు. నేను రేషన్ మేనేజర్ అడగడానికి వచ్చి నీతో మాట్లాడే వెళ్ళలేదు. నేను ఎప్పుడు పడితే అప్పుడు అరవను. నేను మాట్లాడను. ఎప్పుడు మాట్లాడాలి అప్పుడే మాట్లాడాలి. ఎప్పుడు పడితే కూర్చొని ఎప్పుడు మాట్లాడాలి ఫ్లాగ్ పట్టుకొని అలాగా 1 మినిట్ ఉన్నాను ఫ్లాగ్ పట్టుకొని. అవునా కాదా? ఒక నిమిషం ఇంకొకటి చెప్తున్నా. ఆ స్టెప్స్ ని కూడా తీసుకొని వెళ్ళండి, మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్ళి పెట్టండి అనేది ఇద్దరికి ఈక్వల్ అవ్వాలి. నేను తెచ్చి పెట్టానా? దగ్గర పెట్టుకున్న ప్రతిదీ తీసి ఇచ్చినా. నేను కూడా అక్కడికి తీసుకెళ్ళి వెళ్ళలేదు. నేను మీకే కోసం తప్పు చేసావు పక్కన పెట్టుకోవచ్చు కదా అని. అవునా? లేదు సంచాలక్ డిసిషన్ అది అక్కడ పెట్టిస్తే మళ్ళీ వెళ్ళి రావాలి అని అన్నాను నేను.